తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. దెబ్బతీస్తే కోపంతో రెచ్చిపోయి పాము కాటేస్తుంది. పులి పొంచుండి మళ్లీ లేవలేనంత ఇదిగా దెబ్బతీస్తుంది. అది పగంటే. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? తెలిస్తే మేమే జేకే అయ్యేవాళ్ళం కదా సార్. ఎందుకు చెప్తున్నాను అంటే మన వల్ల దెబ్బతిన్నవాడు చాలా ఇదైన వాడు. అదును చూసి ఎలా దెబ్బతీయడమా అని ఎదురు చూస్తుంటాడు. అయితే వాడిని ఒక్క దెబ్బతో చంపేస్తాను బాస్. డేట్ మారేలోగా వాడి డెడ్ బాడీని మీ ముందు ఉంచుతాను. చంపడం నీలో ఉన్న ఇది, చంపకుండా చెలగాటం ఆడడం అనేది నాలో ఉన్న ఇది. కనుక కిరాయి ఇన్స్పెక్టరు చెప్పండి. ఆ పులి ఏ ఇదిలో ఉంది, ఏ ఇదితో ముందడుగు వెయ్యాలనుకుంటోంది తెలుసుకుని నాకు తెలియజేపు. ఎలా ఉన్నావు మా లక్ష్మి? ఎవరు? ఇన్స్పెక్టర్ శ్యామ. అవునమ్మా, మీ అన్నయ్య కోసం వచ్చాను. లోపల ఉన్నాడా? ఉన్నారు, రండి. మరేం లేదు క్రాంతి. నీ చెల్లెల విషయంలో జరిగిన అన్యాయానికి వృత్తిరీత్యా కాకుండా పర్సనల్ గా కూడా నా సాయం నీకు ఎప్పుడు ఉంటుందని చెప్పడానికే వచ్చాను. శ్యామ్, నన్ను దెబ్బతీసిన మనిషిని తిరిగి దెబ్బ కొట్టడానికి నాకెవరి సహాయం అక్కర్లేదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్. ఇట్స్ ఆల్ రైట్. ఏమ్మా? ఇప్పుడు వచ్చిన ఇన్స్పెక్టర్ శ్యామ్తో పాటు మరొక మనిషి కూడా వచ్చాడే. ఎవరతను? ఏమ్మా, ఎందుకు అడుగుతున్నావు? ఆ మనిషి నీకు తెలుసా? నాకు తెలియదమ్మా. నాకు తెలుసన్నయ్యా. వాడి మెడలో ఉన్న గంటల శబ్దం బట్టి తెలుసుకున్నాను. వాడెవడో కాదన్నయ్యా, గోపిని చంపిన హంతకుడు. నన్ను వెంటాడి యాక్సిడెంట్ చేసిన దుర్మార్గుడు. నువ్వా? ఏమిటి ఇలా వచ్చావు? రోజు నీతో పాటు మా ఇంటికి వచ్చిన ఆ రెండో మనిషి ఎవరు? నాతో ఎవరు రాలేదు, నేను ఒక్కనే వచ్చాను. నాకు తెలీదు. తెలియదా? వద్దు వద్దు, చెప్పేస్తాను. వాడి పేరు జేమ్స్. జేకే ఫ్యాక్టరీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఫ్యాక్టరీలోనే ఉంటాడు.
ఒరే రాస్కెల్స్, అమాయకుడైన గోపిని హత్య చేయమని ఎవరా మీకు ఆజ్ఞాపించింది? నాకు మాత్రం తెలియదు. తెలీదు. వద్దు, చెప్పేస్తాను. ఈ నేరాలు ఘోరాలు చేయించింది జేకే. అంకుల్, వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి. డోంట్ వరీ మై బాయ్. వాడు మెడకాయ కదిపాడు అంటే వాడి తలకాయ నా రైఫిల్ కి టార్గెట్ గా పెట్టుకుంటాను. థ్యాంక్ యూ. రైట్, గెటప్ గెటప్. క్రాంతి, తప్పు నువ్వే చేశావు. అది కదా సార్, నేను డోంట్ టాక్. ముందు వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకురా. చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోకు. చూడు సార్, ఓకే సార్. సార్, దాహం దాహం వేస్తుంది సార్. వెరీ గుడ్, వెయ్యి. సార్, కొంతసేపు ఇలాగే ఉంటే గొంతు ఎండిపోయి నాలుగు పిడచ కట్టుకుని చచ్చిపోతాం సార్. ఎక్సలెంట్. అలా కానీ లోకం బాగుపడుతుంది. సార్, నేను చచ్చిపోతే కోర్టులో జేకే గురించి సాక్ష్యం ఎవరు చెప్తారండి? ఓ అది పాయింటే. ప్రస్తుతం నువ్వు చావకూడదు. కోర్టులో సాక్ష్యం చెప్పాక హాయిగా చచ్చిపోదు కానీ. అలాగే, ముందు ఐస్ వాటర్ తెప్పించండి. గ్లూకోజ్ కూడా కలుపుకురానా? సావిత్రి, కాస్త మంచిలు పట్టు. అమ్మా, లేట్ అవుతుంది. మీరు పొంచొచ్చు కదా. లేదంకల్, అన్నయ్య ఇచ్చిన తర్వాత తింటాం. అవును అంకల్, క్రాంతి వచ్చిన తర్వాత అందరం కలిసి ఫోన్ చేయొచ్చు. హలో ప్రతాపరావు, మర్యాదగా మా వాళ్ళను మాకు అప్పగించు. నా కంఠంలో ప్రాణం ఉండగా పని జరగదు. అయితే నీ కంఠంలో ప్రాణం తీసి మా వాళ్ళను మేము విడిపించుకుని వెళతాం. సావిత్రి, పిల్లలిద్దరూ ఇంటి నుంచి జాగ్రత్తగా దాటించే. అదండి, ముందు మీరు వెళ్ళిపోండమ్మా. ఆంటీ, నిన్ను వదిలిపెట్టి. మాకేం పర్వాలేదమ్మా, మీరు వెళ్ళండి. జాగ్రత్త.
ఏమిటిది? ఎలా జరిగింది? నువ్వు తీసుకొచ్చిన సాక్షుల్ని నేను కాపాడలేకపోయాను. ఐఎమ్ సారీ మై బాయ్. అంకుల్, వాళ్ళకి ఇచ్చి మీకింత ప్రమాదం తీసుకొచ్చింది నేనే. నా కారణంగానే ఇంత దారుణం జరిగిపోయింది. పదండి. బాధపడకు బాబు. మీ అత్తయ్యను కూడా కాల్చేశారు. నన్ను మీ అత్తయ్య దగ్గర తీసుకెళ్ళి బాబు. సావిత్రి, భార్యాభర్తలు కలిసి మెలిసి బ్రతకాలంటారు. అలాంటిది బ్రతుకులోనే కాకుండా సాగులో కూడా మనం కలిసిపోతున్నాం. అంతకంటే అదృష్టం ఉంది. నిజమేనండి. మీరు లేకుండా నేను బ్రతకలేనని తెలిసి ఆ భగవంతుడు నన్ను కూడా మీతో పాటు తీసుకుపోతున్నాడు. మీ చేతుల్లో సుమంగళిగా వెళ్ళిపోవడం నా అదృష్టం. సావిత్రి, ప్రమాదం తప్పింది. అతను చాలా అదృష్టవంతుడు. 5-6 గంటల స్పృహ వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. సో మచ్. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశావా? అన్ని అరేంజ్ చేశాను సార్. నేనే పర్సనల్ గా సూపర్వైజ్ చేస్తున్నాను. గుడ్. కిరాయి ఇన్స్పెక్టర్ శ్యామ్ హాస్పిటల్లో బతికాడు అంటే మనం చచ్చిపోయినట్టే లెక్క. కనుక మనం బ్రతకాలి అంటే వాణ్ణి ఎంతో ఇదిగా చంపేయాలి. నాకు తెలుసు. మీరేం వర్రీ అవ్వకండి సార్. డేట్ మారే లోపల శ్యామున్ డెడ్ బాడీని చేసేస్తాను. అసలు నేను తలుచుకుంటే ఇదిగో నువ్వు మరీ అంత ఇదైపోకు. అసలు నీ దగ్గరున్న ఇదే అది డే టు డెడ్ బాడీ. అది కాదు జేకే సార్. నేను చెబుతాను విను. మనవాణ్ణి మనవాడి చేతే చంపించడం పెద్ద ఇదేమీ కాదు. ఆ పులిగాడి చేత మనకు కావలసిన పని చేయించుకోవాలి. అప్పుడు మన ఇది మన గొప్పతనం. ఊరుకో లక్ష్మి, ఊరుకో. జరిగిందేదో జరిగిపోయింది.
పులిగారి ప్రతాపం. ఎంతో ఇదిగా వచ్చిన పులి పరిస్థితి అది. పాపం స్పృహ తప్పిన పులికి కాస్త నీళ్లు జల్లి నిద్ర లేపండి. కారుతో సహా సజీవ సమాధి చెయ్యండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.